నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛష్టాయాం సృజనిగళితం యాబలాత్ కృత్యభుంక్తే గోదాదస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అస్మద్గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావే కార్యక్రమానికి స్వాగతం. మార్గళిత్తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్ పుగழ పడిందేలోరెంబావాయ్. ఇది తిరుప్పావేలో మొదటి పాసురం. మనం అవతారికలో చెప్పుకున్నాం. శ్రీ ఆండాళ్ వారికే గోదాదేవి అని ఇంకొక పేరు. వారు అనుగ్రహించినటువంటి రెండు ప్రబంధాల్లో మొదటి ప్రబంధం తిరుప్పావై, రెండవ ప్రబంధం నాచ్చియార్ తిరుమొഴി. తిరుప్పావై ప్రబంధంలో మొత్తం 30 పాసురాలు ఉన్నాయి. అయితే ఈ 30 పాసురాలకి ముందు ఒక రెండు తనియన్లు ఉన్నాయి. ఒకటి నీళాతుంగస్తనగిరితటి అని, తర్వాత అన్నవయల్ పుదువై అని. తనియన్ అంటే ఏంటి? తని అంటే సపరేట్ అని అర్థం. అంటే ఈ ప్రబంధంలో ఉన్న 30 పాసురాలు కాకుండా విడిగా ఉన్నటువంటి పాసురాలు లేదా శ్లోకము అని అర్థం. అయితే ఈ తనియన్ ఏం తెలియజేస్తుంది మనకు అంటే, ఒక ఆచార్యుల యొక్క వైభవాన్ని తెలుపుతూ నమస్కార రూపకంగా కానీ లేదా స్తుతి రూపకంగా కానీ చెప్పేటటువంటి మంగళ శ్లోకం. దానికి తనియన్ అని పేరు. అంత మాత్రం కాదు, ఒక ప్రబంధం యొక్క గొప్పతనాన్ని, ఆ ప్రబంధంలో తెలుపబడిన స్వామి యొక్క గొప్పతనాన్ని, ఆ ప్రబంధాన్ని మనకు అనుగ్రహించినటువంటి వారి గొప్పతనాన్ని చెప్పేది కూడా తనియన్ అనబడుతుంది. ఇందులో నీళాతుంగస్తనగిరితటి అనే తనియన్ని శ్రీ పరాశర భట్టరు వారు మనకు అనుగ్రహించారు. వారు సుమారు 900 సంవత్సరాలకి పూర్వం శ్రీరంగంలో వెంచేసి ఉండేవారు. మహానుభావులు, గొప్ప పండితులు. కొన్ని కారణాల వల్ల వారు శ్రీరంగాన్ని విడిచి తిరుక్కోస్టియూర్ అనే దివ్యదేశంలో ఉన్నారు. దివ్యదేశము అంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి భగవన్మూర్తిని గురించి ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. అంటే ఆ భగవన్మూర్తి గురించి పాటలు పాడారు కాబట్టి దాన్ని దివ్యదేశం అంటారు. ఆ తిరుక్కోస్టియూర్ దివ్యదేశంలో ఉండగా పరాశర భట్టరు వారి యొక్క శిష్యులైనటువంటి నంజియర్ వారు వచ్చి, స్వామి మీ మనసు కాస్త కలతగా ఉంది, ఆ కలత పోవడం కొరకు శ్రీ ఆండాళ్ గురించి ఆళ్వార్ల గురించి ఒక పాసురాన్ని చెప్పండి, ఒక శ్లోకాన్ని చెప్పండి అన్నప్పుడు పరాశర భట్టరు వారు ఈ శ్లోకాన్ని చెప్పారు. ఏ శ్లోకాన్ని? నీళాతుంగస్తనగిరితటి అనే శ్లోకాన్ని. ఏం చెప్తుంది ఈ శ్లోకం? ఈ తనియన్ ఏం చెప్తుంది మనకు అంటే, గోదాదేవి కాలం ఉన్నంత వరకు నీకు నమస్కారము, నీకు నమస్కారము, నీకు నమస్కారము అని కీర్తిస్తున్నారు పరాశర భట్టరు వారు. ఏం చేసిందండి గోదాదేవి అంతగా కీర్తించడానికి అంటే, నీలాదేవి భవనంలో నిద్రిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. మనం అవతారికలో సేవించాం. గోపవృద్ధులు ఈ గోప బాలికల్ని శ్రీకృష్ణుడిని కలవకుండా చేశారు. కొంతకాలానికి పరమాత్మ సంకల్పం వల్ల కరువు ఏర్పడింది. ఒక వ్రతం చేయాలి, ఆ వ్రతం చేయాలంటే సామాగ్రి కృష్ణుడి దగ్గరే ఉంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి కృష్ణుడిని కలవాలి, వ్రతం చేయాలి. తద్వారా వర్షం పడడం వల్ల గోకులంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఆనందం, గోపికలకు కృష్ణుడిని కలిశాము అనే ఆనందం చెప్పుకున్నాం కదా. మరి ఆ ద్వాపర యుగంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి నీలాదేవి భవనంలో పడుకొని ఉన్నాడు. ఉదయం పూట గోపికలందరూ లేవాలి, లేచిన వాళ్ళు లేవని వాళ్ళని లేపుతూ అందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ వ్రతాన్ని పూర్తి చేశారు అని మనం అవతారిక చెప్పుకున్నాం. ఎందుకు ఇవాళ ఈ ప్రస్తావన తీసుకుని వస్తున్నామంటే, ఈ 30 రోజులు ఈ పాసురాలు వింటున్న సేపు కూడా మనం ఏ హైదరాబాద్లోనో, విశాఖపట్నంలోనో, యూకేలోనో, అమెరికాలోనో ఉన్నా కూడా మనమందరం బృందావనంలోనే ఉన్నట్టుగా భావించాలి. మనందరం గోపికల్లాగా భావించాలి.
మనందరికీ ఒక లీడర్ గోదాదేవి ఉన్నారు, వారు మనం లేపుతున్నారు, వారితో కలిసి మనం ఉన్నాము, మనందరం కలిసి కృష్ణుడి దగ్గరికి వెళుతున్నాము, కృష్ణుడిని సేవిస్తున్నాము, గొప్ప ఫలాన్ని పొందబోతున్నాము. ఈ విషయం మన మనసులో స్థిరంగా ఉండాలి. కాబట్టి ఏం చేసింది గోదాదేవి? నిద్రిస్తున్నటువంటి కృష్ణుడిని లేపి ఆయనకు ఒక పాఠం చెప్పింది. అధ్యాపయంతి పాఠం చెప్పింది. ఏం పాఠం? హే స్వామి, శృతిశిరస్సుల సిద్ధం, వేదంలో వేదాంతంలో సిద్ధంగా ఉందయ్యా. ఏం సిద్ధంగా ఉంది? ఈ చేతనులు అంటే ఎవరు? చైతన్యం కలిగినటువంటి జీవులందరూ కూడా నీకు సొత్తు స్వామి. నువ్వు స్వామివి, వాళ్ళు నీకు సేవ చేసినట్టు వాళ్ళు. అలాగే నువ్వు శేషివి, వీళ్ళందరూ కూడా శేషులు. అంటే నీకు ఒక కైంకర్యం చేసేవాళ్ళు, నీకు సేవ చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళేదో పట్టించుకున్నంత మాత్రాన నువ్వు పట్టించుకోకుండా ఉండడం తగదు. ఇప్పుడు స్వామి అనేవాడు కదండి సొత్తును కాపాడుకోవాలి. ఒక ఐఫోన్ కొన్నాం అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టి, అది కింద పడుతుంటే దానికన్నా ముందే మనం వెళ్ళి చేయబెడతాం. మన కింద పడైనా సరే ఒక డైవ్ చేసి. ఎందుకు? అది సొత్తు విలువైనది, కాపాడుకోవాలి. కాబట్టి ఆ బాధ్యత యజమానిది. కాబట్టి చేతులు నిన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు ఇలా ఉండడం తగదు స్వామి. నీకు సంబంధించిన వాళ్ళు అనొక సంబంధ జ్ఞానాన్ని మనకు తెలిపి, ఆ జ్ఞానాన్ని మళ్ళీ కృష్ణుడికి గుర్తు చేసి, ఆ కృష్ణ పరమాత్మ యొక్క కటాక్షం మనందరిపైన పడేలా చేసింది. అమ్మ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి? 2 రకాల కార్యక్రమం చేసిందండి గోదాదేవి. ఒకటి పూమాల సమర్పించింది, రెండవది పామాల సమర్పించింది. పూమాల మనం చెప్పుకున్నాం, తాను తాల్చి విడిచిన పుష్పమాలని ఆ శ్రీవల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయికి సమర్పించింది. ఆ స్వామి కూడా ఈ పుష్పమాలలే నాకు కావాలి, గొప్ప సుగంధభరితం. ఇప్పుడు వాస్తవంగా పుష్పమాలన్నీ కూడా సుగంధంగా ఉంటాయి. కానీ గోదాదేవి అలంకరించుకోవడం వల్ల తన కేశపాసాలో ఉన్నటువంటి సుగంధం కూడా ఇంకా దానికి పట్టి ఆ స్వామికి మత్తెక్కిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటి? ఆ గోదాదేవి యొక్క భక్తి పరిమళం చెప్పబడుతుంది. అంతటి గొప్ప పూమాలని సమర్పించింది. అలాగే పామాల పాసురాల్ని పాడి ఆ రంగనాథుడికి సమర్పించింది. ఏమండి, ఒకసారి ఏమో శ్రీవల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయం సమర్పించింది, ఒకసారి ఏమో కృష్ణుడిని పొందింది, ఒకసారి ఏమో రంగణ్ణి పొందింది అంటున్నారు. అసలు ఏంటిది? అసలు ఎవరిని పొందింది? ఆ వటపత్ర సాయే రంగనాథుడు, ఆ రంగనాథుడే శ్రీకృష్ణుడు. ముందు ముందు పాసురాల్లో మనం ఇంకా బాగా వివరించుకోబోతాం, ముఖ్యంగా 5వ పాసురంలో. అంటే ఇక్కడ ధర్మి ఒకడే, ధర్మం మారుతూ ఉంది కానీ ధర్మి మాత్రం ఒకడే. ఆ రంగనాథుడే ఈ వటపత్ర సాయి, ఆ వటపత్ర సాయి ఈ కృష్ణుడు, ఈ కృష్ణుడే ఆ రంగనాథుడు. కాబట్టి పూమాల సమర్పించింది, పామాల సమర్పించింది, చివరికి రంగనాథుల్లో ఐక్యమైంది గోదాదేవి. మరి ఇప్పుడు ఏం చేసింది గోదాదేవి? గోపికలని అనుకరించింది, అభినయాన్ని కూడా అలాగే చేసింది. అంటే మిమిక్ చేయటం అనమాట. సో గోపికల్ని అనుకరించి గోదాదేవి రంగనాథుడిని పొందింది. మరి మనం గోదాదేవిని అనుకరిస్తే మనం ఏం చేయగలమండి? మనం గోపికల్ని అనుకరించలేము, గోదాదేవి లాంటి అభినయం మనకి రాదు కదా. ఏం చేయగలము? మనం చేయగలిగింది ఒక్క అనుసంధానం మాత్రమే. భక్తి శ్రద్ధలతోని ఈ పాసురాలని చక్కగా సేవించడం, పారాయణ చేయడం, పెద్దల ద్వారా దీనిలో ఉన్నటువంటి అర్థాలని మనం తెలుసుకోవడం. తిరుప్పావని ధ్వని ప్రధానమైన కావ్యము అంటారు. ధ్వని ప్రధానం అంటే ఏంటి అంటే, బయటికి చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించి ఒక అర్థం వస్తుంది, కానీ లోపల గంభీరమైనటువంటి విస్తృతమైనటువంటి వేదాంత అర్థాలు ఇందులో గోచరిస్తాయి. ఇలాంటి కావ్యాన్ని ఉత్తమ కావ్యము, ధ్వని ప్రధానమైన కావ్యము అని అంటారు. ఇప్పుడు అంతటి గొప్ప కైంకర్యం చేసింది గోదాదేవి. పూమాల సమర్పించింది, పామాల సమర్పించింది. సూడి కొడుత్త నాచ్యార్, పాడి కొడుత్త నాచ్యార్ అంటే ద్రావిడంలో పేరు. కాబట్టి ఇలా పరమాత్మ యొక్క స్వరూపాన్ని మన స్వరూపాన్ని మనకు తెలియజేసి, పరమాత్మ యొక్క కళ్యాణ గుణాన్ని మనకు తెలియజేసి, ఆయన్ని సేవించాలి అనే ఒక గొప్ప కార్యక్రమం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రలు చేసినటువంటి గోదాదేవికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? స్వస్య కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం అని ఆ శ్వేతవరాహ కల్పంలో వరాహమూర్తి భూదేవికి చెప్పినటువంటి రహస్యాన్ని కలియుగంలో గోదాదేవిగా అవతరించి ఈ 3 చేయండి చాలు, మీరు సుఖంగా ఉంటారు. ఎక్కడ సుఖంగా ఉంటారు? ఎప్పుడు సుఖంగా ఉంటారు? ఈ భూమండలం మీద ఉన్నంతకాలం సుఖంగా ఉంటారు. ఎప్పటికైనా ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే కదా. శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఈ జీవాత్మ ఉత్తమ గతి, అదే మోక్షాన్ని పొందుతారు అని చెప్పింది. అంతటి గొప్ప గోదాదేవి. ఇక తర్వాత పాసురాల్లో కూడా గోదాదేవి అందించినటువంటి
ఆ పాసురాల్లో ఉన్నటువంటి అర్థాన్ని మేము అతిక్రమించకుండా కాపాడి ఆ భక్తి శ్రద్ధలు మాలో ఉండినట్లు చేయు తల్లి అని ఉయ్యక్కొండారని మహానుభావులు ఇంకొక తనియని అనుగ్రహించారు. ఇవాళ మొదటి పాసురంలో ఏం చెప్తారు అంటే, గోదాదేవి మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం, బృందావనంలో ఉన్నాం. తెల్లవారక ముందే మనందరం లేచాం. ఆ లేచిన వాళ్ళల్లో ఒక లీడర్ గోదాదేవి కొంతమందిని కలుపుకొని ఇంకా లేవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ లేపుతూ ఉంటుంది. అలాగే ఈ వ్రతంలోకి రండి అని చెప్తుంది. మొట్టమొదటి పాసురంలో ప్రాప్య ప్రాపక నిష్కర్షం పన్నుగిరదు అని పర్యవాచ్యాన్ని బిళ్ళి అనే మహానుభావులు వ్యాఖ్యానంలో చెప్పారు. అంటే పొందబడేది ఏమిటి, పొందడానికి ఉపాయం ఏమిటి అనేది ఈ పాసురంలో గోదాదేవి మనకు చెప్పింది. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్. ఎంత గొప్ప మార్గశీర్ష మాసము, నిండు చంద్రుడు ఉన్నటువంటి మాసం కదా నన్నాళాల్, ఎంత మంచి రోజు ఇది, ఓ గోపికలారా ఎంత మంచి రోజు అని మార్గశిర మాసాన్ని పొగుడుతూ ఉంది గోదాదేవి. అదేంటండి మాసాన్ని పొగట్టం ఏంటి అంటే, మంచి రోజు అండి. సాధారణంగా లోకల్లో మంచి రోజులు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి. బాగా కష్టపడి పరీక్ష రాసిన వాడికి 100 మార్క్స్ వస్తే వాడికి మంచి రోజు. అలాగే ప్రేమించిన ప్రియురాలు ఓకే అంటే వాడికి మంచి రోజు. ఒకడికి పెళ్ళి అయితే మంచి రోజు, ఒకడికి విడాకులు అయితే మంచి రోజు. ఇలా రకరకాలుగా వాళ్ళ స్థితిగతులను జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క మంచి రోజు ఉంటుంది. కానీ వాస్తవానికి ఏది మంచి రోజు అంటే, అనంత కళ్యాణ గుణాత్మకుడైన భగవంతుని వైపు వెళ్ళటము, ఆయన గురించి తెలుసుకోవటము, ఆయన్ని అనుభవించడము, అందులో అవగాహించడము, చివరికి ఆయన్ని పొందటము. ఇలా ఒక బుద్ధి ఏ రోజున వస్తుందో అది వాస్తవానికి మంచి రోజు. ఒక పాయింట్. రెండవ పాయింట్, ఏ గోపవృద్ధులైతే కృష్ణుడిని కలవద్దు అన్నారో వాళ్ళే ఈ రోజున మీరు వెళ్ళండి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, ఆ వ్రతానికి కావాల్సిన సామాగ్రి అంతా కృష్ణుడి దగ్గర ఉంది, మీరందరూ కలిసి వ్రతం చేయండి అన్నారు. కాబట్టి ఎవరు వద్దన్నారో వాళ్ళే కలవమన్నారు. ఎంత మంచి రోజు కదా అని. సో ఇలా ఇంకా ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. శ్రీరామాయణంలో కూడా వాల్మీకి మహర్షి ఒక మాట చెప్తాడు. శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు అనుకోకుండానే చైత్రమాసం వచ్చిందండి. చైత్రస శ్రీమాన్ పుణ్య పుష్పిత కానన, చక్కటి పుష్పాలతో చిగురిస్తున్నటువంటి చైత్రమాసం కూడా వచ్చింది ఈ సమయంలో. ఏ సమయంలో? శ్రీరాముడికి పట్టాభిషేకం అనుకోగానే వచ్చింది అని మాసాన్ని పొగుడుతున్నారు. కాబట్టి మంచి రోజు కదా ఇది అని పొగుడుతుంది. మది నిరైందని అన్నాళాల్, చక్కగా నిండు చెందినటువంటి ఒక రోజు. ఆ తర్వాత నీరాడ పోదువీర్ పోదుమినో నేరేడయ్యి, ఈ వ్రతంలో అవగాహించి అంటే పాల్గొని స్నానం చేయాలని ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళందరూ కూడా రండి. ఏంటండి స్నానం చేయటం? స్నానం అంటే బాహ్యంగా ఉన్నటువంటి మలాన్ని తొలగించుకునే ఒక ప్రక్రియ, అది సామాన్యమైన అర్థం. వాస్తవంగా స్నానం అంటే ఏంటి? భగవంతుని గురించి తెలుసుకోవటం, ఆయన గుణాలు, వాత్సల్యం, సౌశీల్యం, సౌలభ్యం ఇలాంటివి తెలుసుకొని అందులో మునగటం, దానికి స్నానము అని పేరు. కాబట్టి ఈ వ్రతంలో అంటే భగవంతుని గురించి తెలుసుకోవటమే ఈ వ్రతం అండి. వ్రతం అంటే ఏదో అర్థం కాదు, వ్రతం అంటే నియమము అని అర్థం. కాబట్టి అలా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రాండి. అంటే ఈ వ్రతం చేయడానికి ఎవరండి అధికారులు? వేరే ఏ కొత్తగా తెచ్చి పెట్టుకోవాల్సిన అధికారం ఏమీ లేదండి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి, మేము ఉజ్జీవించాలి. సాధారణంగా అందరూ జీవిస్తారు, జంతువులు జీవిస్తున్నాయి, మనం జీవిస్తున్నాం. కానీ పరమాత్మ గురించి తెలుసుకొని ఆయన పొందే మార్గం గురించి తలుస్తూ ఎవరు జీవనాన్ని సాగిస్తారో అటువంటి జీవితానికి ఉజ్జీవనం అని పేరు. అలా ఉజ్జీవించాలని కోరిక ఉంటే చాలు, అందరూ రండి అని ఆహ్వానిస్తుంది గోదాదేవి. నీరులయ్యి చక్కటి విలక్షణమైనటువంటి ఆభరణాలు కలిగినటువంటి ఓ చిన్నపిల్లారా, సీర్మల్గు మాయిపాడి ఆ రేపలలో ఉన్నటువంటి చిరుప్రాయంతో ఉన్నటువంటి ఓ కన్నపిల్లారా, సెల్వ చిరుమీర్ఘాళ్ కూర్వేల్ కొడుందులన్ నందగోపన్ కుమరన్. అవును, మనం ఈ వ్రతంలో పాల్గొనాలి, మరి ఎవరినో ఒకరిని పూజించాలి కదా. ఎవరిని పూజించాలి? ఎవరిని పూజించాలో చెప్తుంది. పదునైన వేలాయుధాన్ని పట్టుకొని కృష్ణుడికి కాపలాగా వస్తున్నటువంటి నందగోపుడు ఉన్నాడే, అటువంటి వాడిని వెళ్ళి మనం సేవించాలి. పదునైన వేలాయుధం కలిగినటువంటి వాడు ఎవరు? నందగోపుడు. అసలు నందగోపుడు చాలా సౌమ్యుడండి, చాలా సౌమ్యుడు, చీమకు కూడా అపకారం చేయనివాడు. కానీ కృష్ణ పరమాత్మ పుట్టినప్పటి నుంచి రకరకాల దుష్టశక్తులన్నీ వస్తున్నాయి కదా. పాలిస్తాను ఒక ఆమె వచ్చింది, పూతన, కృష్ణుడిని సంహరించాలని వచ్చింది. శకటాసురుడు వచ్చాడు. ఇలా రకరకాల రాక్షసులు వస్తున్నారు. కాబట్టి ఏ చిన్ని చీమ దోమ రూపంలో ఏ రాక్షసుడు వచ్చాడో అని భయపడుతూ కృష్ణుడికి ఏమాత్రం అపకారం జరగకుండా ఒక పదునైన వేలాయుధాన్ని పట్టుకొని చీమ దోమ వచ్చినా కూడా దాని మీద పడి ఆ బళ్ళంతో దాన్ని సంహరిస్తున్నాడట. అంటే కృష్ణుడిని కాపాడుకోవాలి అని ఉద్దేశం. మరి ధర్మశాస్త్రము హింస చేయొద్దు అంటుంది కదండి. ఇక్కడేమో పదునైన వేలాయుధాన్ని
ధరించాడు అంటే ఎప్పుడైనా జనరల్ రూల్ ఉంటుంది, దానికి ఎక్సెప్షన్ రూల్ కూడా ఉంటుంది. పరమాత్మను కాపాడుకోవడం కోసం చేసేటువంటి ఏ పనైనా, పరమాత్మను కాపాడుకోవడం కోసం చేసే ఏ పనైనా అది పరమాత్మకు ప్రియాన్నే చేకూరుస్తుంది. కాబట్టి అటువంటి నందగోపుడు కుమరన్ అనే యొక్క కుమారుడు. అంతేకాదు ఏరానందక్కడ్డి యశోదై ఇళం సింగం, చక్కటి విశాలమైనటువంటి నిండైన నల్లటి కన్నులు గల యశోదాదేవి యొక్క బాలసింహము. అలాంటి వాడు శ్రీకృష్ణుడు. అలాంటి వాడి దగ్గర మనం వెళ్ళాలి అని చెప్తున్నారు. తండ్రికి భయపడతాడు ఎవరు? కృష్ణుడు. తల్లి దగ్గర మాత్రం చాలా దుడుకు చేష్టలు చేస్తూ ఉంటాడు. కానీ పుత్రుడు అంటే ప్రేమతోని యశోద ఒక్క మాట కూడా అడదు కృష్ణుడిని. ఒకవేళ కోప్పడాల్సి వస్తే మీ నాన్నగారు చెప్తాను కృష్ణ అంటుంది తప్ప ఇంకేమీ అనదు. తండ్రి దగ్గర మాత్రం ఏమీ తెలియని వాళ్ళలాగా ఇలా బిక్కమొహం వేసుకొని ఇలా ఉంటాడు. ఊర్లో వాళ్ళంతా వచ్చి నందగోపుడి దగ్గరికి, ఈయన రాజు కదా నందగోపుడు, మీ వాడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని అందరూ కంప్లైంట్స్ ఇస్తే, అవునా ఇలా చేశాడా కృష్ణుడు, వాడు రానియండి వాడి సంగతి చెప్తాను అని బాగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు నందగోపుడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ వచ్చాడో ఇలా వినయంగా వచ్చి నాన్నగారు అని దాసోహం సమర్పించగానే ఆ అమాయకమైన మొహాన్ని చూసి అప్పటిదాకా కోపంగా ఉన్నటువంటి నందగోపుడు వెంటనే మనసు మార్చిపోయి, ఏమర్రా మీరు కంప్లైంట్ చేసింది ఇలాంటి వాడి మీదనా, ఇంత అమాయకుడి మీదనా మీరు పితృలు చెప్పింది అనే వచ్చిన వాళ్ళని 4 చివాట్లు పెట్టి పంపించేవాడు. అలా తండ్రి దగ్గరేమో వినయంగా ఉంటాడు, తల్లి దగ్గర మాత్రం బాలసింహంలాగా గెంతులు ఇస్తూ ఉంటాడు. కార్మేనిచ్చంగన్ కదిరిమదియం పోల్ ముహత్తాన్, ఎలాంటి వాడంటే నల్లటి శరీరం కలిగినటువంటి వాడు కదా. ఈయన యొక్క శరీర రంగునే తీసుకున్నాయి ఆ మేఘాలు. తెల్ల మేఘం ఎక్కువ వర్షాన్ని ఇస్తుందా? నల్ల మేఘం ఇస్తుందా? నల్లటి మేఘమే చక్కటి వర్షాన్ని ఇస్తుంది. ఈ నల్లటి శరీరం కలిగినటువంటి ఈ స్వామియే చక్కటి కరుణను మనకు కృప చేస్తాడు. కార్మేని శంకణ్ కదిరిమదయం బోల్ ముహత్తాన్, ఎర్రటి కన్నులు గలవాడు. ఎలా ఉన్నాయండి కళ్ళు అంటే ఒక కన్నేమో సూర్యుడిలాగా ఉందట, ఒక కన్నేమో చంద్రుడిలాగా ఉందట. ఏం పోలికండి ఈ పోలిక? గోదాదేవి ఇలా పోలిక చెప్పింది ఏంటి? ఏమంటే ఒక కన్నేమో బ్రైట్గా ప్రకాశిస్తూ, ఒక కన్నేమో డిమ్గా ఉందనుకోండి, ఏమైనా అందంగా ఉంటుందా? చూడడానికి ఉండదు. మరి ఏంటి ఇలా ప్రయోగం? ఇక్కడే స్వారస్యం ఉంది. ఏంటడా అంటే శత్రువులకు రాక్షసులకు భగవంతుడిని ద్వేషించే వాళ్ళకి చూడటానికి కూడా సఖ్యం కానటువంటి ఆ కన్నులతో ఉంటాడు పరమాత్మ, చూడగానే భయపడుతాడు. కానీ భక్తులైన వారిని కటాక్షించడం కోసం చంద్రుడి కిరణాల్లాగా చల్లగా కటాక్షిస్తూ ఉంటాడు. అలాంటి కన్నులు కలిగినటువంటి స్వామి. కార్మేనిచ్చంగన్ కదిరిమందియంబోల్ ముహత్తాన్, నారాయణనే నమకే. అలాంటి స్వామినే, అలాంటి నారాయణనే మనం వెళ్ళి ఆరాధిస్తే నమకే, మనకే. మనకే అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళకి ఇవ్వడా? మనకే అంటే నారాయణుడు తప్ప నాకు ఇంకేం తెలియదు. ఈ గోపికలకు పాలు పెరుగు తప్ప ఇంకేమీ తెలియదు. ఒకవేళ తెలుసుంటే కృష్ణుడే. కృష్ణుడే సర్వస్వం, ఉన్నం షోరం పరుగునీర్ తిన్నం వెత్తులియం ఎల్లాం కണ്ണన్ అని నమ్మాళ్ళవారు తిరువామీదలో చెప్పినట్టుగా ఆ గోపికలకు ప్రతీది కృష్ణుడే కృష్ణుడే కృష్ణుడే. అలాంటి మనము వెళ్ళి కృష్ణుడిని ప్రార్థిస్తే ఎక్కడా కృష్ణ అన్న మాట చెప్పలేదు. చూడండి, నారాయణనే అని చెప్పింది. ఇందులో కూడా ఒక స్వారస్యం ఉంది. ఎక్కడ కృష్ణ అంటే మళ్ళీ ఆ బృందావనంలో ఆ రేపల్లో ఉన్నటువంటి గొప్ప వృద్ధులకు ఓహో వీడు కృష్ణుడి మీద ఇంకా మనసు బాగా పెట్టుకున్నట్టున్నారే అని మళ్ళీ ఎక్కడైనా కోపించి కృష్ణుని కలవకుండా చేస్తారేమో అని కృష్ణనామాన్ని కూడా బయటికి చెప్పకుండా నారాయణనే. మరి ఎవరండి ఆ కృష్ణుడు? నారాయణుడే కదా. పాలకడలిలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని తీసుకుని ఉంటూ ఉంటాడు. అలా కృతయుగంలో కొన్ని అవతారాలు తీసుకున్నాడు. త్రేతాయుగంలో శ్రీరాముడిగా వచ్చాడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు. అలాంటి ఆ నారాయణుడే నమక్కే పరై తరువాన్. పరై అంటే ఒక అర్థం, బయటికి కనిపించే అర్థం. తప్పెట అని ఒక వాయిద్యం. వీళ్ళు ఈ వ్రతం చేయాలి అంటే ఆ వ్రతానికి కొంత సామాగ్రి కావాలి. ఆ సామాగ్రి ఎవరి దగ్గర ఉంది? నందగోపుడి దగ్గర ఉంది. నందగోపుడు ఏం చేశాడు? ఈ వ్రత బాధ్యతని కృష్ణుడికి అప్పచెప్పాడు. కాబట్టి అక్కడికి వెళితే ఆ పరై అనే వాయిద్యం మనకు వస్తుంది, ఆ తప్పెట అనే వాయిద్యం. కానీ వాస్తవానికి ఇక్కడ పరై అంటే ఏంటో 29 పాసురంలో మనకు చెప్తారు. మనం ముందే చెప్పుకున్నాం, తిరుప్పావై ధ్వని ప్రధానమైన కావ్యము. పైకి ఒకలాంటి అర్థము, లోపల గంభీరమైనటువంటి వేదాంతార్థాలు ఇందులో గోచరిస్తాయి. ముందుగా మనం అన్నింటినీ మనం చూసుకుంటూ వస్తాం. పరై తరువాన్ దాన్ని మనకి ఇస్తాడు. పారోర్ పుహడ పరిందేరో రెంబావాయ్. అందరూ
లోకమంతా కీర్తించేట్టుగా మనం ఈ వ్రతంలో అవగాహిద్దాం, పాల్గొందాం. ఏలో రెంబావాయ్ అనేది ప్రతి పాసురంలో వస్తుంది. పాదపూరణము అని ఒక రకంగా చెప్తారు, కానీ దీనికి కూడా ఒక అర్థం చెప్పారు. హే గోపికలారా, చక్కగా బుద్ధితో తెలుసుకోండి, తెలుసుకొని బుద్ధితో దీంట్లో అవగాహించండి ఓ కన్నపిల్లలారా అని మనకు చెప్తుందన్నమాట. సో అందరూ ఈ వ్రతం తెలుసుకొని దీంట్లో పాల్గొనండి. జగద్విఖ్యాతమైనటువంటి ఒక వ్రతము, జగత్తుకు మంగళములు చేకూర్చేటువంటి వ్రతము. తిరు అంటే శ్రీ అని నేను చెప్పుకున్నాం. అంటే ఏంటి? సంపద అని, సంపదలు ఇచ్చే వ్రతము, అనేక సంపదలు. తిరు అంటే మంగళకరమైనది అని కూడా ఇంకొక అర్థం. కాబట్టి జగత్తుకు మంగళమును చేకూర్చున్నది. మరి ఎవరు చేయాలని తిరుప్పావ వ్రతం అంటే ఈ జగత్తంతా బాగుండాలి అని ఎవరు కోరుకుంటారో వాళ్ళందరూ ఈ వ్రతం చేయొచ్చు. ఏదో మనం దేవాలయాల్లో చూస్తున్నట్టుగా ఇలాంటి ఏదో వస్త్రధారణ, ఇలాంటివి ఏవో తిరునామాలు వీళ్ళే చేస్తారు కావచ్చు అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. మనసు బాగుండి అందరూ బాగుండాలి కదా. మన లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునే ప్రతి వారు ఈ తిరుప్పావి వ్రతం చేయొచ్చు. ఇక్కడ గోదాదేవి గోపికల నిబంధనని మనకు ఉపదేశిస్తుంది. ఏం ఉపదేశిస్తుంది? కలియుగంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది చేయడం ద్వారా మనం గొప్ప స్థితిని పొందుతాము అన్న విషయాన్ని మనకు గోపికల మిషగా చెప్తూ ఈ విషయాన్ని మనకు చెప్పింది మొదటి పాసురంలో. కాబట్టి భగవంతుని పొందాలి అంటే భగవంతుడే ఉపాయము. తిరుప్పావే సారం ఏమిటి అని ఎవరైనా అడిగితే ఒకటే మాటలు చెప్పాలి. ఏమిటది? ప్రాప్యము ప్రాపకము శ్రీమన్నారాయణుడే, ఆ కృష్ణుడే. ఉపాయము ఉపేయము శ్రీకృష్ణుడే. ప్రాప్యము ప్రాపకము అన్న, ఉపాయము ఉపేయము అన్న ఒకటే. ఉపాయము అంటే సాధనము, ఫలానాది పొందాలి అంటే దేన్ని పట్టుకోవాలి, దానికి ఉపాయం అని పేరు. ఏది మనం పొందుతున్నామో దానికి ఉపేయము అని పేరు, లేదా దానికి ప్రాప్యము అని కూడా పేరు. కాబట్టి పొందాలి, పొందడానికి సహాయపడేది లోకంలో కొన్ని విషయాల్లో వేరువేరుగా ఉంటాయి. నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాలి, దానికి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. వ్యవసాయం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు. అంటే ఇక్కడ ఉపాయము, ఉద్యోగము, వ్యాపారము, ఇంకేదన్నా పొందేటువంటి 1,00,000 రూపాయలు ఫలము. కానీ ఇక్కడ భగవంతుని పొందాలంటే భగవంతుడే మార్గము అనే విషయాన్ని మనకు తెలియజేసింది. ఇలా మొదటి పాసురంలో మనకు ఎన్నో గొప్ప అర్థాలు తెలుస్తాయి. అసలు తిరుప్పావే సారం అంతా కూడా మొదటి పాసురంలోనే ఉంది అని చెప్తారు. అలా ఎలా చెప్తారండి అంటే మహాభారతంలో మనకు ఒక ప్రమాణం ఉంది. ఇష్టం హి విదుషాంలోకే సమాస వ్యాసధారణం అని. మహానుభావులైనటువంటి పెద్దలు వారు ఏ ప్రబంధంలో ఏం చెప్పాలనుకున్నారో దాని యొక్క సారాన్నంతా మొట్టమొదట సంగ్రహంగా చెప్తారు, అంటే బ్రీఫ్గా చెప్తారు. తర్వాత దాన్నే విస్తారంగా చెప్పుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈ ప్రబంధంలో గోదాదేవి మనకి ఏం చెప్పదలుచుకుందనే విషయాలన్నిటినీ కూడా ఈ పాసురంలోనే మనకు అందించింది. అన్ని గొప్పవైన అర్థాలు ఇందులో మనకు భాషిస్తాయి. కాబట్టి మరి మనం ఒకసారి విన్నప్పుడు భగవద్గీతలో మేము చాలా విషయాలు తెలుసుకున్నామండి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. వాస్తవమే, యోగము అంటే ఒక ఉపాయం, పరమాత్మని చేరుకోవడానికి ఉపాయం. ఇలా ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఆయాస మార్గములు, చాలా కష్టపడవలసినవి. ఏ కష్టం లేకుండా భారం అంతా పరమాత్మకే ఉంచామనుకోండి, స్వామి నీవే రక్షకుడివి, నీవే ఉపాయము, నీవే గతి, నువ్వు కాదంటే ఇంకొక చోటుకి వెళ్ళడానికి మార్గం కూడా లేదు అని ఒకవేళ మనం అన్నాం అనుకోండి, దీనికి శరణాగతి అని పేరు, దీనికే న్యాసము అని పేరు, దీనికే భరణ్యాసము అని పేరు, దీనికే ప్రపత్తి అని కూడా పేరు. ఇలా పరమాత్మ ఉపాయము ఉపేయము అని చెప్పడమే తిరుప్పావ యొక్క ముఖ్య ఉద్దేశము. దాన్ని సంగ్రహంగా వివరించింది గోదాదేవి. రాబోయే పాసురాల్లో చాలా అద్భుతమైన, అందమైన, గొప్ప గొప్ప అర్థాలు ప్రకాశిస్తాయి. వాటన్నిటినీ మనం భక్తి శ్రద్ధలతో మనం విందాం అమ్మవారి యొక్క అనుగ్రహంతో. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.